మోషే గొర్రెలు మేపటానికి వెళితే అక్కడ మండుచున్న పొదను చూసి ఆ పొద ఎలా కాలిపోలేదో దగ్గరకు వెళతా ఉంటే ఆ పొదలో నుండి మోషే నీ కాళ్ళకున్న చెప్పులు వదిలిపెట్టురా అన్నాడు. అంటే దేవుడు అక్కడ మాట్లాడాడు. అంటే బైబిల్ గ్రంథంలో చూస్తే అబ్రహాము దగ్గర నుండి మలాకి వరకు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు ప్రజలకు చెబుతూ వచ్చాడు. దేవుడు తాను చెప్పదలుచుకున్నది ప్రవక్తలకు చెప్పి వాళ్ళ ద్వారా చెప్పిస్తూ వచ్చాడు. అయితే మలాకి పీరియడ్ అయిపోయిన తర్వాత దేవుడు మాట్లాడటం మానేశాడు. ఏం మానేశాడండి? మాట్లాడటం మానేశాడు. దేవుడు ఉన్నాడు, భూమి మీద నరులు ఉన్నారు, కానీ ఏం లేవు చెప్పండి, మాటలు లేవు. సరే ఒకసారి మన ఇంట్లోకి వెళదాం అందరం. ఒకసారి మీ ఇళ్లలోకి వెళ్ళండి. మీ ఇంట్లో ఎప్పుడైనా మీ ఇంట్లో వాళ్ళతో, భార్యతో కానీ భర్తతో కానీ లేక తల్లిదండ్రులతో కానీ పిల్లలతో కానీ మాట్లాడకుండా ఎవరి పని వాళ్ళు చేసుకున్న సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? చెప్పాలి. ఉన్నాయా లేవా? ఒక 4 రూములు ఉండే ఇల్లు అనుకోండి. ఆ రూమ్లో ఒకళ్ళు ఉంటారు, ఈ రూమ్లో ఒకళ్ళు ఉంటారు, ఎవరి పని వాళ్ళదే. ఒకవేళ అనుకోకుండా ఏ వాటర్ కోసం లేకపోతే ఏదైనా పని మీద ఆ ఇంట్లోనే ఆ రూమ్లో నుండి వాళ్ళు ఇటు బయటకు వచ్చారనుకో, ఈ రూమ్లో నుండి అటు వచ్చారనుకో, ఇటు చూసుకుంటా వాళ్ళతో మాట్లాడేది లేదు. సైలెంట్ పీరియడ్, వాళ్ళతో మాట్లాడకుండా ఉండే టైము. ఇప్పుడు అలా మాట్లాడకుండా ఉండేవాళ్ళు భోజనం కూడా చేయరు కదా. అలా మాట్లాడకుండా ఉండేవాళ్ళు ఒకవేళ ఇంట్లో నుండి బయటికి వెళుతుంటే, ఫర్ ఎగ్జాంపుల్ భర్త బయటికి వెళ్తున్నాడు అనుకోండి, అంతకుముందేమో భార్యకి ఎక్కడికి వెళ్ళేది ఎప్పుడు వచ్చేది చెప్పేవాడు. ఇప్పుడు చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. సరే ఏం సంగతి ఏంటి అని అంటే, మరి ఎప్పుడు వస్తారండి అని ఫోన్ చేయడానికి కూడా కష్టం. చెప్పకుండా వెళ్ళాడుగా, నాకెందుకు, ఎప్పుడు వస్తే అప్పుడు అన్నట్టుగా ఉంటుంది. ఈ పీరియడ్ని ఏమంటామంటే డార్క్ పీరియడ్. ఏ పీరియడ్ అండి ఇది? డార్క్ పీరియడ్. ప్రభునంతులారా, ఎందుకు అప్పుడప్పుడు మన ఇళ్లలో డార్క్ పీరియడ్ వస్తుంది? అప్పుడప్పుడు ఎందుకు మనం అలాగ మౌనంగా ఉంటున్నామంటే, మనస్సులో ఏదో బాధ వచ్చింది. ఏమొచ్చిందండి? మనస్సులో బాధ. ఇప్పుడు దేవుడు కూడా తన ప్రజలతో మాట్లాడటం లేదు అనంటే, దేవునికి కూడా ఈ ప్రజల మీద ఏదో బాధ వచ్చింది. పిల్లరా, నేటి దినాల్లో మనం చక్కగా పనులు చేసుకుంటున్నాం. మన డ్యూటీలు మనవి, మన రెస్పాన్సిబిలిటీ మనది. అలాగే సండే చర్చికి వెళతాం, మండే డ్యూటీకి వెళతాం, మన పనులు మనం చేసుకుంటాం. కానీ దేవుడు మనతో మాట్లాడుతూ ఉండాలి. ఆయన స్వరాన్ని మనం వింటూ ఉండాలి. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు పలకాలి. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని దగ్గర నుండి రెస్పాన్స్ రావాలి. ఒకవేళ మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని దగ్గర నుండి రెస్పాన్స్ రాలేదు అని అంటే మనము డార్క్ పీరియడ్లో ఉన్నామని అర్థం. We are in dark period. We are in dark age. We are spending dark moments in our life.
చీకటి గడియలు, చీకటి సమయాన్ని మనం గడుపుతూ ఉన్నాం. పిల్లరా, అన్నిటికంటే భయంకరమైనది ఏంటి అనంటే, ఒక వ్యక్తిని తీసుకువెళ్ళి ఒక గదిలో చీకటి కొట్టులో వేసి తలుపు వేసేస్తే అది తప్పేం కాదు, అది పెద్ద చీకటి కాదు. కానీ ఒక వ్యక్తికి దేవుని వెలుగు లేకపోవటం, దేవుని స్వరము వినకపోవటం, దేవుని దర్శనం పొందకపోవటం, దేవుని దగ్గర నుండి తాకుదల లేకుండా ఉండటం అనేది అది చీకటి సమయం వాళ్ళకి. యాత్రికుని ప్రయాణం, ద పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్ అనే బుక్ రాసిన జాన్ బనియన్, ఆయన్ని చీకటి కొట్టులో వేశారు. నువ్వు సువార్త బోధించడానికి వీల్లేదని ఒక చీకటి కొట్టులో వేసేశారు. ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే, దేవునికి ఆయనకు ఆ ర్యాపోర్ట్, ఆ స్పిరిచువల్ సిగ్నల్స్ వస్తూ ఉన్నాయి. ఆయన ఉంది చీకటి కొట్టులోనే, చెరసాల గదిలోనే, కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాడు, వాక్యాన్ని చదువుతూ ఉన్నాడు, స్తుతిస్తూ ఉన్నాడు, పాటలు పాడుతూ ఉన్నాడు. ఆయన హృదయము దేవునితో లింక్ అవుతూ ఉంది, దేవునితో కనెక్ట్ అవుతూ ఉంది. దేవుడు ఈయనతో మాట్లాడుతున్నాడు, ఈయన దేవునితో మాట్లాడుతున్నాడు. ఉంది చీకటి గదిలోనే, కానీ దేవునికి ఈయనకి కనెక్షన్ వస్తూ ఉంది. రుమేనియా దేశంలో ఉరుమ్ బ్రాండ్ అనే ఒక మంచి దైవజనుడు ఉండేవాడు. ఉరుమ్ బ్రాండ్ చాలా గొప్ప దైవజనుడు. ఆయన ఎలాంటి గొప్ప దైవజనుడు అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతా ఆయన గొప్పతనాన్ని గురించి. యేసుక్రీస్తును ఆ కమ్యూనిజం దేశంలో రుమేనియాలో ప్రకటిస్తూ ఉంటే, నువ్విక్కడ వాక్యం చెప్పడానికి వీల్లేదు, ఈ ప్రాంతంలో క్రీస్తు ప్రభు సువార్త అవసరం లేదు అని చెబితే అయినా కూడా చెబుతూ ఉన్నాడు. ఆయన ఏం చేశారంటే, ఒక డబ్బా నిండా ఈ గుండు సూదులు ఉన్నాయి చూడండి, గుండు సూదులు పేపర్ గుచ్చుతాం. ఒక డబ్బా నిండా గుండు సూదులు తీసుకొచ్చి, నీవు సువార్త చెప్పొద్దన్నా చెబుతున్నావు, ఇక లాభం లేదు, నీకు శిక్ష వేస్తున్నామని చెప్పి ఆ గుండు సూదులు ఆయన బాడీ మొత్తం మీద ఎక్కడ పడితే అక్కడ గుచ్చేశారు. మెడలో గుచ్చారు, చెంపల మీద గుచ్చారు, భుజాల మీద, చేతుల మీద, బాడీ, అలాగే కాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ ఆ కండరాలు ఎక్కడుంటే అక్కడ గుచ్చి పడేశారు. బ్లడ్ ఊజ్ అవుతూ ఉంది, కారిపోతూ ఉంది. ఓ ప్రక్కన బాడీ అంతా షివరింగ్, బ్లడ్ అయిపోతుంది కదా. అయినా సరే నా ప్రభువును నేను వదిలేది లేదు, నా ప్రభువుకి నా జీవితాన్ని సమర్పించాను. ఆ ఉరుమ్ బ్రాండ్ రక్తము కారిపోతున్న దేహముతో వాళ్ళతో చెబుతున్న మాటలు, నా ప్రభువుని నేను వదలను, ఆయనకు నా జీవితాన్ని సమర్పించాను, ఇక లాభం లేదు అని ఆయన తీసుకువెళ్ళి ఒక చీకటి గదిలో వేసేసారు. ఒక జైలు చీకటి గదిలో. వాళ్ళు ఏమనుకున్నారంటే, మనం ఫుడ్ పెట్టొద్దు, ఆ బాడీకి గుండు సూదులు గుచ్చాం కదా, ఆ సూదులు కూడా తీయొద్దు. ఆల్రెడీ అది ఐరన్ కాబట్టి గుండు సూదులు అనేవి విషం ఎక్కుతుంది బాడీలో, చనిపోతాడు, ఫుడ్ లేదు కదా, చనిపోతాడు అని చీకటి కొట్టులో పెట్టారు ఉరుమ్ బ్రాండ్ని. ఈయన ప్రార్థన చేసుకుంటా ఉంటే, ఆయన ఉన్న చీకటి గదిలోనికి దేవదూతలు వెళ్ళి ఆ గుండు సూదులన్నీ పీకేసి మరలా ఒక డబ్బాలో పోసి అవి తీసుకువెళ్ళి చెరసాల నాయకుడికి ఇచ్చేసినాయి అంట. తర్వాత ఆయన బాడీ అంతా గుండు సూదుల గురించి గాయాలయ్యి రక్తం కారుంది కదా, వాటన్నిటినీ వాళ్ళు కడిగి స్వస్థపరిచారంట.
ఆయన బాడీ నార్మల్ పొజిషన్కి వచ్చింది. తర్వాత ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ ఏంజల్స్ ఫుడ్ తీసుకొచ్చి పెడతా ఉన్నాయి. ఏలియాకి కాకుల చేత ఆహారం పంపించాడు కదా దేవుడు, అలాగూ ఈ ఉరుం బ్రాండ్ గారికి 12 years 12 సంవత్సరాలు దేవదూత ఫుడ్ తీసుకొచ్చి పెట్టినాయి. అంతే. ఆయన పరిస్థితులు చూసి అక్కడున్న చెరసాల నాయకుడు, చెరసాలలో ఉన్న ఖైదీలు, ఆ చెరసాల అంటే ఆ జైల్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఎంప్లాయీస్ అందరూ మారిపోయారు. కారణం ఏంటంటే ఉరుం బ్రాండ్ గారికి దేవునితో ఆ లింకప్ అయి ఉన్నాడు, దేవునితో కనెక్ట్ అయి ఉన్నాడు. ప్రభునంతులారా, ఈ సువార్త, ఈ వాక్యము మనకు ఎందుకయ్యానంటే మనలను దేవునితో లింకప్ చేయాలి, దేవునితో కనెక్ట్ చేయాలి. నీ స్పిరిట్, నీ బాడీ, నీ సోల్, నీ ఫ్యామిలీ దేవునితో కనెక్ట్ అవ్వాలి. దేవునితో నువ్వు కనెక్ట్ అవ్వాలంటే నీ డార్క్ పీరియడ్ తొలగించబడాలి. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట చెప్పాడు. ఇక్కడ ఏంటి అనంటే 4వ అధ్యాయం తీయండి, అదే తీనవసరం లేదు, అదే పేజీలో మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. నజరేతు విడిచి జెబూలూను నప్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును నప్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు. ఇదిగో ఈ మాట గమనించాలి, ఆ మాట అందరూ చదవండి. చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి, మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. ఆమేన్. చూడండి పిల్లరా, ఇక్కడ ఏమైందంటే చీకటిలో కూర్చుండిన ప్రజలు అంటే వీళ్ళది డార్క్ పీరియడ్. చీకటిలో ఉన్నారు, డార్క్ పీరియడ్లో ఉన్నారు వీళ్ళు. సోదరుడా, నువ్వు బైబిల్ చదవటం లేదంటే నువ్వు ఒక డార్క్ పీరియడ్లో ఉన్నావు అంతే. నువ్వు రోజు మోకాళ్ళు వంచి ప్రార్థన చేయట్లేదంటే నువ్వు చీకట్లో సంచరిస్తున్నావు, చీకట్లో చిందులేస్తున్నావు అంతే. ఈ లోక సంబంధమైన పాపములో నువ్వు వదులుకోలేకపోతున్నావు అంటే చీకటిలో సంచరిస్తూ ఉన్నావు, చీకట్లో బ్రతుకుతున్నావు నువ్వు. ఇక్కడ ఈ పాత నిబంధన మలాకి, క్రొత్త నిబంధన మత్తయి సువార్త మధ్యలో ఈ ఒక పేపర్ యొక్క టైం ఎంతంటే 400 సంవత్సరాలు. దాన్ని డార్క్ పీరియడ్, డార్క్ ఏజ్ అన్నాం. కారణం ఎందుకు ఆ పేరు వచ్చిందంటే ప్రభువు ప్రజలతో మాట్లాడకుండా మౌనముగా ఉన్న సమయము, సైలెంట్ పీరియడ్. ఈ రోజున మనము భక్తి చేస్తున్నాము, దేవునిని స్తుతిస్తున్నాము, కానీ దేవునితో సంబంధం లేని ఆరాధనలు చేస్తూ ఉంటున్నాము. ప్రార్థన చేస్తాము కానీ ప్రభు నీతో మాట్లాడ్డు. భక్తి చేస్తావు కానీ నీ ఆత్మ ఉత్తేజము, నీ ఆత్మ మరి బలపడుతున్నట్లుగా నీకు అనిపించట్లేదు.
అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడంటే ఈ చీకటిలో ఉన్న ప్రజలు వెలుగులోనికి రావాలి. దేవుని విషయాల్లో గ్రహింపు లేకుండా, ఎప్పుడు గ్రహింపు లేకుండా ఉండకూడదు. నీవు ఎప్పుడు ప్రార్థన అంటే ఏంటో తెలియకుండా, వాక్యం అంటే ఏంటో తెలియకుండా, దేవుని కోసం ఎలా బ్రతకాలో తెలియకుండా, దేవుని కొరకు ఎలా జీవించాలో తెలియకుండా, ఎప్పుడు తెలిసి తెలియనట్లుగా ఆ చీకటిగా నీ సమయాన్ని గడపకూడదు. అందుకని ఇక్కడ ఏమని చదువుతున్నావు? చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూచిరి, మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుండున్న వారికి వెలుగు ఉదయించెను. కావున ప్రియులరా, ఇక్కడ పాత నిబంధన క్రొత్త నిబంధనను రెండుటిని కలుపుతూ రాసిన మాట ఏమిటంటే, ఇక్కడ మత్తయి సువార్త 3వ అధ్యాయము 3వ వచనం మొదటి నుంచి చదువుదాం. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహోను వచ్చి, ఎవరు వచ్చారండి? యోహోను వచ్చి ఎక్కడికి వచ్చాడు? ప్రజల మధ్యకు వచ్చాడు. ఎవరిని గూర్చి చెబుతున్నాడంటే పరలోకాన్ని గూర్చి చెబుతూ ఉన్నాడు. ఈ ప్రజలకు దేవుడు మాట్లాడి చాలా కాలం అయింది. ఈ ప్రజలకు పరలోక సంబంధమైన వర్తమానాలు విని చాలా కాలమైంది. అందుకోసం ఏమంటున్నాడంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఓ ప్రియులరా, మలాకి గారి టైంలో మీరు దేవుని మాటలు విన్నారు. ఇప్పుడు మలాకి గారి తర్వాత ఇప్పుడు మత్తయి సువార్త, అంటే క్రీస్తు శకం ప్రారంభమైంది. క్రీస్తు ప్రభు జన్మించాడు. 400 సంవత్సరాలు దేవుని సువార్త లేకుండా బ్రతికారు మీరు. అసలు మీరు ఎట్లా బ్రతికారో మాకే తెలియట్లేదు. చీకట్లో తిరిగారు, అన్యాచారాలు చేసుకుంటూ ఉన్నారు, బాల్య వివాహాలను చేశారు, సతీ సహగమనం అని చేశారు, మూఢాచారాలు పెట్టారు. మరి ఇలాగ రకరకాల సిద్ధాంతాల్లోకి వెళ్ళిపోయారు. చివరికి నరకానికి వెళ్ళిపోయే పనులు చేశారు. మీరు చీకట్లో బ్రతికారు. అయితే ఇప్పుడు నేను చెబుతూ ఉన్నాను, ప్రభువు నన్ను పంపించి చెప్పిస్తున్నాడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. అనగా ఎక్కడో ఉన్న పరలోకం ఇప్పుడు మీ దగ్గరకు వచ్చింది. ఇట్ ఈస్ క్లోజ్ టు యూ, వెరీ నియర్ టు యూ. దేవుని రాజ్యము, పరలోక రాజ్యము నీకు దగ్గరగా వచ్చింది. పిల్లరా, మన డార్క్ పీరియడ్ పోవాలి అనంటే, ఇంకా ఇంటిలో ఉన్నటువంటి ఆ చీకటి సంబంధమైన పనులన్నీ పోవాలి అనంటే పరలోకము దగ్గరకు మనం వెళ్ళాలి. పరలోకము మనకు దగ్గరగా రావటానికి ఏం చేయాలి? దేవుని వెదకాలి, దేవుని స్తుతించాలి. నీ ఇంటిలో ఎప్పుడు దేవుని మాటలు, దేవుని పాటలు, దేవుని వాక్యం. మనకు ఒక పాట ఉంది, ఎల్లప్పుడూ స్తుతించు నా ఆత్మ దేవుని, ఎల్లప్పుడూ స్తుతించు. ఇన్నాళ్ళ వరకు దేవుడు చేసిన, ఇన్నాళ్ళ వరకు చేసిన ఎన్నాలేని మేళ్ళన్ మరువకుండా నీవు ఎల్లప్పుడూ స్తుతించు. నా ఆత్మ దేవుని ఎల్లప్పుడూ స్తుతించు. పరలోక రాజ్యం నీతో ఉండాలి అనంటే దేవునిని ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉండాలి. ఎల్లప్పుడూ స్తుతించడం ద్వారా నీలో ఉన్న చీకటి పోతుంది. చీకటి పోతుంది. ఒకసారి నా దగ్గరికి ప్రార్థన చేయమని ఒక మంచి యవనస్తురాల్ని తీసుకొచ్చారు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కలిసి అమ్మాయిని తీసుకొచ్చారు. దాదాపు 26-27 సంవత్సరాలు ఉంటాయి. మ్యారేజ్ కూడా అయింది.
మనిషి చూస్తానికి బాగానే ఉంది. ఏంటి మరి దేనికోసం తీసుకొచ్చారు, దేంటి ప్రార్థన చేయాలంటే, దేనికోసం ప్రార్థన చేయాలంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? అయ్యా, ఈ అమ్మాయి అసలు ఏం చేస్తుందో మీరు అడగండి అన్నారు. ఫస్ట్ టైం అమ్మాయితో నేను మాట్లాడటం, వాళ్ళు కూడా రావటం. డైరెక్ట్గా ఒక అమ్మాయిని నువ్వేం చేస్తున్నావని నేను ఎట్లా అడిగేది? అంత స్వతంత్రత ఉండదు కదా కొత్త ఆడపిల్లల్ని ఏం చేస్తున్నారు అని అంటానికి. అడిగయ్యా అంటారు. అదేంటి నేను అడిగేది ఏంటి, ఈ అమ్మాయి ఏం చేస్తుందో మీరు చెప్పండి అన్న. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఈ రోడ్డు ప్రక్కనే ఎవరైనా అగ్గిపుల్లలు గీసి పడేస్తారు కదయ్యా, ఆ అగ్గిపుల్లలన్నీ ఏరుకొని తింటది. 1. 2, రోడ్డు ప్రక్కనే ఈ సిగరెట్లు బీడీలు తాగి అయిపోయిన చిన్న చిన్న మొక్కలు, తాగి పడేసిన మొక్కలు ఉంటాయి, అవన్నీ ఏరుకొని ఒళ్ళో పోసుకొచ్చుకొని బాగా భోజనం చేసినట్టు చేస్తుందయ్యా. తర్వాత అలా వేస్ట్ తిని పారేసిన అరటికాయ తొక్కులు, తిని పారేసిన డస్ట్బిన్లో వేసే వాటిని ఫుడ్ లాగా తింటుంది. అసలు ఇంట్లో పెట్టిన ఫుడ్ అసలు తింటలా. ఏమైనా చెప్పండి మీరు? అగ్గిపుల్లలు తింటుంది, సిగరెట్ ముక్కలు, ఆ తాగి పడేసిన బీడీ ముక్కలు తింటుంది. ఆ వేస్ట్ అంటే మనం ఏదైతే అసహించుకొని ఇసిరి పారేస్తామో వాటిని తింటుంది, భోజనం తింటలేదు. అది కంప్లైంట్ వాళ్ళది. సరే నేనన్నాను, ఏరుకొచ్చుకోవడానికి మీరు వెళ్ళే టైంలో మీరు ఎందుకు అలా ఏరనేస్తారంటే, మాకు తెలియకుండా వెళ్తుంది, రాత్రులు వెళ్ళి ఏరుకొచ్చుకుంటుందా అంటున్నారు. ఇక అప్పుడు అర్థమైంది నాకు, ఇది దయ్యంరా బాబు అని. కొబ్బరి నూనె తీసుకొచ్చారా అన్న. తీసుకొచ్చామన్నారు. ఆ కొబ్బరి నూనె కోసం ప్రార్థన చేశా. ఆ అమ్మాయిని మోకరేయమన్నాను, ఆ తల మీద వేసా. యేసు రక్తాన్ని దైవాన్ని నీ మీద వేస్తున్నానని ఆ రక్తం ఆయిల్ వేశాను. నోరు తెరువనంటే నోరు తెరిచింది, నోట్లో వేశాను. దైవమై ఈ అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, యేసునామములో ఆజ్ఞాపిస్తున్నాను అని చెప్పాను. విలవిలలాడి మనిషి గందరగోళం అయిపోయి షివరింగ్. ఇంకంతే, ఆ దయ్యం వదిలిపెట్టి వెళ్ళాను. ఆ తర్వాత వాళ్ళని అడిగాను, ఇప్పుడు ఎలా ఉంది అని అంటే, ఇప్పుడు అసలు వాటి జోలికే పోవట్లేదయ్యా, ఇంట్లో భోజనం చేస్తుంది అంతే. ఇప్పుడు నా దగ్గరకు తీసుకొచ్చినప్పుడు ఆ ముఖము దయ్యపు ఆకారంలో ఉంది. ఇప్పుడు ఒక మనిషిలాగా నవ్వుతూ సంతోషంగా ఉందయ్యా. ప్రియులారా, పరలోక రాజ్యము సమీపించడం అంటే అర్థం ఏంటంటే, నీలో ఉన్న చీకటి కార్యాలన్నీ బయటికి పోతాయి, దేవుని కార్యాలు నీలో ప్రారంభమవుతాయి. మన ఇళ్లలో ఉన్న చీకటి పనులు, మన హృదయాలలో ఉన్న చీకటి పనులు, మన మనస్సులో ఉన్న చీకటి పనులు అన్నీ బయటికి పోతాయి. సాతానుడు కొన్నిటిని బంధించి ఉంచుతాడు ఇళ్లలో, అవి యేసు నామములో బయటికి వెళ్ళిపోతాయి. పరలోక రాజ్యము నీకు దగ్గరగా వస్తుంది. దేవుని మాటలు, దేవుని ఆటలు, దేవుని పాటలు, దేవుని రాజ్యం నీలోనికి వస్తుంది. అలాంటి టైం దగ్గరకు వచ్చింది అని యోహోను చెబుతా ఉన్నాడు. అందుకే ఆ పాత నిబంధనలో ఉన్న ఆ మలాకి తర్వాత ఉన్న డార్క్ పీరియడ్ ఛేదించబడి వెలుగు వచ్చిన తర్వాత దేవుని స్వరము ఈ ప్రజల మధ్యకు వచ్చింది. అందుకోసం ఏమంటున్నాడంటే 2వ వచనంలో, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. తర్వాత ఏమంటున్నాడు చూడండి, ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి. ఏ మార్గం అండి? ప్రభువు మార్గము సిద్ధపరచుడు. పరలోక రాజ్యము రావాలి అనంటే ప్రభువు మార్గము సిద్ధం చేయాలి.
నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఇద్దరు భక్తులను గురించి. ఒకరేమో జాన్ బనియన్, యాత్రికుని ప్రయాణం పుస్తకం రాసిన జాన్ బనియన్. ఆయన 14 సంవత్సరాలు జైలు గదిలో ఉండి హృదయాన్ని సిద్ధం చేసుకుంటూ దేవుని ప్రత్యక్షతను పొందాడు, ప్రభువు మార్గాన్ని సిద్ధం చేసుకున్నాడు. అలాగే రుమేనియా దేశంలో ఉరుంబ్రాండ్ని గురించి చెప్పాను కదా, ఆయన 12 సంవత్సరాలు జైల్లో ఉండి దేవదూతల చేత ఆహారము పెడుతూ ఉంటే దాని చేత ఆ ఆహారం చేత పోషింపబడుతూ దేవునితో మాట్లాడుతూ వచ్చాడు, ప్రభువు మార్గం సిద్ధం చేసుకున్నాడు. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. పరిశుద్ధమై యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. ప్రేమించేదన్ యేసునాదా, ప్రేమ ముఖము దర్శించేదము. నీ పాదం రొక్కేదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించేదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. శీఘ్రముగా చేర్చెదవు, సియోనులో నిన్ను కీర్తించెదను. నీ పాదం రొక్కేదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది.